మార్చి 10, 2025 సోమవారం ఎకరేస్ మనం మదనపల్లి మార్కెట్‌లో టమాటో స్టాక్ అంటే దిగుమతి అనేది ఎలా వచ్చిందని అలాగే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. తర్వాత మొలకంచెరువులో 2 యాక్షన్ మదనపల్లిలో నిన్న లాస్ట్ వరకు ఏం జరిగింది, ఎలా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. మీరు ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయకపోతే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఎలా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. స్టాక్ విషయం మాట్లాడుకునే ముందు మీకు తక్షణ నందకలకి బోరం కావాల్సిన వాళ్ళు కింద నెంబర్లకి అయితే ఉంటాయి కదా, ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. డైరెక్ట్ బుకింగ్స్ కోసం కింద నెంబర్కి అయితే మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా విషయానికి వచ్చినట్టయితే మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకుందాం. జీపీఆర్ అలాగే పీవీఎస్ మనీ లైన్లో ఈ లైన్లో దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు. ఇప్పుడు పీవీఎస్కి వచ్చేసి ఒక 500 బాక్సుల దాకా అయితే వచ్చాయి. తద్ది మనీలకు ఒక మండికి 100, 200, 250, 300, 350, 400 బాక్సులు కేవలం లెవెల్ బాక్సెస్ మాత్రమే మన మదనపల్లి మార్కెట్లో కూడా ఉంటాయి. మీరైతే గుర్తుపెట్టుకోండి. అంటే 24 నుంచి 25 కిలోల బాక్సులు మాత్రమే మన మదనపల్లి మార్కెట్లో అయితే ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అంటే 4 వరుసలు అయితే ఉంటాయి. ఏమైనా 50, 60 బాక్సులు ఉంటే 3 వరుసలు అట్లా ఉంటాయి. వచ్చే బాక్సులు బట్టి మనకు వరుసలు కూడా అయితే ఉంటాయి. సో ఇది ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది మన మదనపల్లి మార్కెట్. ఇంకా టీవీఎస్ మండీ లైన్లో మాట్లాడుకున్నా కూడా దిగుమతి నిన్నట్లాగే ఉంది. ఓవరాల్గా దిగుమతిలో నేను ఏ విధంగా ఎక్కువగా వచ్చాయి, ఈరోజు కూడా అదే విధంగా దిగుమతులు అయితే వచ్చాయి. మరి వేలంపాట్లు ఎంతవరకు ఉంటాయి, ఎలా అనేది క్వశ్చన్ మార్క్. మీరు ఇక్కడ తక్షణ యూజ్ చేసిండే అన్న వచ్చేసి మదనపల్లికి సమీపించింది. మదనపల్లికి ఈస్టర్న్ కాలనీ అంటారు, మీకు ఐడియా ఉంటుంది. సో అన్న అక్కడైతే యూజ్ చేశారు. రిజల్ట్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. దీనికి సంబంధించి మీకు కూడా కావాల్సి ఉంటే కింద నెంబర్కి అయితే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. కావాల్సిన వాళ్ళు మాత్రం ఫోన్ చేయొచ్చు.